బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్ ప్రమాణం. ఢాకాలో బీఎన్పీ భారీ ర్యాలీ. హింసను వీడాలని ఖలీదా పిలుపు. ప్రజలనుద్దేశించి ప్రసంగించిన యూనస్. అవామీ లీగ్ లేకుండా ఎన్నికలు జరగవు. కార్యకర్తలకు హసీనా కుమారుడి భరోసా. బంగ్లాలో హిందువుల మీద దాడులు. కేంద్రం రంగంలోకి దిగాలి. జగ్గి వాసుదేవ్. సనాతన ధర్మ పరిరక్షణకు పోరాడాలి యోగి. హిందువులపై దాడిని ఖండించిన బంగ్లాదేశ్లోని 31 సామాజిక సంస్థలు. భయంలో 40,000 మంది తెలుగు సంతతి ప్రజలు. స్వేచ్ఛ అందరిది, కొందరిది కాదు. ఆంధ్రజ్యోతితో తెలుగు మూలాలున్న బంగ్లా విద్యార్థి నాయకుడు మిఖా పిరుగే అంటూ చూస్తున్నాం. మిఖా పిరెగు. బంగ్లా ఓ గుణపాఠం. భారత్లో కూడా జరగవచ్చు. సల్మాన్ ఖుర్షీద్. నిరంకుశత్వాలు ఎంతో కాలం కొనసాగవు. మెహబూబా. ప్రజలే సుప్రీం, వారి ఓపికను పరీక్షించవద్దు. ఉద్ధవ్. ఖుర్షీద్ పై బీజేపీ ధ్వజం అంటూ చూస్తూ ఉన్నాం కదా. అయితే నేను ఒకటి కోరుతా ఉన్నా ఇక్కడ సింపుల్గా ఏంటంటే స్ట్రైట్గా ఇది మెహబూబా ముఫ్తీ కాశ్మీర్ అనేటువంటిది పాకిస్తాన్లో కలపాలని కోరినటువంటిది. ఉద్ధవ్ ఠాక్రే నిజంగా చనిపోయిన మహనీయుడు. ఆయన కడుపున ఇసుంటుడు ఎట్లా పుట్టిండో నిజంగా చాలా బాధపడతా ఉన్నా నేను. తర్వాత ఈ ఖుర్షీద్ అనేటోడు సల్మాన్ ఖుర్షీద్. బంగ్లాదేశ్లో ఏవైతే జరిగిందో అదే సేమ్ ఇక్కడ భారతదేశంలో కూడా జరిగేందుకు అవకాశం ఉంది అని చెప్పినటువంటి పీకుడుగాడు. బంగ్లాదేశ్లో ఎట్లయితే ఏ పార్టీ అవామీ పార్టీ లీడర్లని ఇచ్చేసిర్రో వాళ్ళకి ఏ అయితే శిక్షలు పడతా ఉన్నాయో నడి రోడ్డు మీద సేమ్ శిక్షలు నాకు తెలిసి భారతీయులు కూడా వేస్తే అప్పుడు కానీ సెట్ అవుతారు కావచ్చు వీళ్ళంతా. తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్టు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమా వెల్లడించారు. గురువారం రాత్రి బంగ్లాదేశ్ కాలమానం ప్రకారం 8 గంటలకు యూనస్ ప్రమాణ స్వీకారం ఉంటుందని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రభుత్వంలో 15 మంది మంత్రులుగా ఉంటారని, వారి నియామకంపై అన్ని రాజకీయ పార్టీల భేటీలో నిర్ణయం తీసుకుంటామన్నారు. బుధవారం ఆయన ఢాకాలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మరోవైపు ఢాకాలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ భారీ ర్యాలీ నిర్వహించగా దేశంలో పరిస్థితులు ఇంకా కుదుటపడలేదు. కొన్ని చోట్ల హత్యలు, లూటీలు కొనసాగగా మరో 4 జైళ్ల నుంచి ఖైదీల పరారీ ఘటనలు నమోదయ్యాయి. అధికారుల మార్పులు, రాజీనామాలు బుధవారం కూడా కొనసాగాయి అంటూ చూస్తా ఉన్నాం. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. హసీనా వెనక్కి రావాలి. అవామీ లీగ్ అంటే తప్పిదాలతో మన విజయాన్ని కోల్పోకూడదు యూనస్ అంటూ చూస్తా ఉన్నాం. కేంద్రం రంగంలో దిగాలి. ఒక్కటి నేను మళ్ళీ ఉద్ఘాటిస్తూ మళ్ళీ చెప్పేటువంటిది ఏంటంటే భారతీయ ప్రజలకి, భారతీయ సోదరీమణులకి ఒకటే ఏంటంటే దయచేసి బంగ్లాదేశ్లో జరిగిన దాన్ని ఏ విధంగా అయితే ముక్త కంఠంతో అట్లీస్ట్ కొందరు విభేదిస్తున్నారో దయచేసి మిగిలిన వాళ్ళు కూడా బంగ్లాలో జరిగింది భారతదేశంలో జరగకుండా విభేదించాలని కోరుతా ఉన్నా. ఐక్యత చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐక్యత చాలా ఇంపార్టెంట్. కొంతమంది మైనారిటీలుగా ఉన్నంత వరకే ఇది ప్రమాదకరంగా కాదు, కానీ మెజారిటీగా కొంతమంది మారితే దేశానికి నిజంగా చాలా ప్రమాదకరం. ఇలా బంగ్లాదేశ్లో జరిగింది అది. ఒకప్పుడు 30% ఉన్నటువంటి హైందవులు ఇవాళ కేవలం 7% అయిపోయారు బంగ్లాదేశ్లో. ఈ దెబ్బతో ఆ 7% కూడా ఏ 1%కో 2%కో అయిపోతుంది పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల్లాగా. ఇది కేవలం ఒక్క హిందువులకే జరిగిందా అంటే కాదు. రానటువంటి రోజుల్లో క్రిస్టియన్స్ కూడా ఇదే జరగబోతా ఉన్నది. ఎంత పెద్ద లూటీలు, ఎన్ని గుడులు నాశనం చేసిరు అక్కడ. పాపం బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు లేదా బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో ఆ దేశంలో అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ మందిరం ఏదైతే ఉందో ఆ ఇస్కాన్ మందిరాన్ని, ఆ ఇస్కాన్ యొక్క డైలీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని కూడా వాళ్ళు ఏ విధంగా చేశారో ఇలా మనం చూస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్ జాతి పిత ఎవరైతే ఉన్నారో ఆయన విగ్రహం మీదనే ఇది చేసినటువంటి ఘటన. బంగ్లాదేశ్ జాతిపిత నెత్తిన ఎక్కి ఆయన యొక్క విగ్రహం నెత్తిన ఎక్కి యూరినేషన్ చేసినటువంటి ఘటన బంగ్లాదేశ్లో కనబడ్డది. ఆ దేశం విడిపోవడానికి కారణమైనటువంటి నేత ఎవరైతే ఉన్నారో ఆయనకు పట్టిన గతి. సరే, దీనికంటే ఇంకొక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను నేను. రవీంద్రనాథ్ ఠాగూర్ బంగ్లాదేశ జాతీయ గీతం రాసినటువంటి వ్యక్తి. ఆయన విగ్రహాన్ని కూడా తునకలు చేసినటువంటి ఘటన బంగ్లాదేశ్లో ఇలా మనం చూసినాం. జైలు నుంచి విముక్తి పొందినటువంటి అక్కడ ఉన్నటువంటి దొంగలు, దోపిడీదారులు ఈ దేశంలో కూడా జరిగేందుకు ఆస్కారం ఉన్నది. నేను ఇన్నిసార్లు హెచ్చరిస్తున్నా అంటే అర్థం చేసుకుంటా దాని వెనకాల ఎన్ని రకాల కుట్రలు, ఎంతమంది దేశ విద్రోహ శక్తులు కలిసి పనిచేస్తూ ఉన్నారనేటువంటి దానికి కారణంగానే నేను మన ఓపెనింగ్లోనే చూపించిన కమలా హ్యారిస్ మాట్లాడినటువంటి మాటలు, రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు, ఈ యూనిస్ అనేటువంటి మాటలు ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేసుకోండి.
ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పనటువంటి పేరు నేను చెప్తా ఉన్నా, జపాన్ ప్రధాని, మాజీ ప్రధాని, ఆయన ఏంది పదవిలో నుంచి వెళ్ళిపోక ముందు అమెరికా పన్నినటువంటి పన్నాగంలో ఫార్ లెఫ్ట్ ఫార్ వెస్ట్ కంట్రీస్ చేసినటువంటి పన్నాగంలో ఆయన కూడా బలైపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యానికి తోడుగా నిల్చున్న వాళ్ళని ఎవరిని వీళ్ళు వదిలిపెట్టరు. అది బంగ్లాదేశ్ అయినా, తర్వాత జపాన్ అయినా, నిన్నటిదాకా ఉన్నటువంటి రాజపక్ష శ్రీలంకలో అయినా, ఆఫ్ఘనిస్తాన్లో అయినా, రేపు పొద్దున మన దగ్గర చాలా పెద్ద ప్రశ్నార్థకం. నాకు మోడీ ఉన్నంత వరకు పర్లేదు అనిపిస్తుంది. ఆయన తర్వాత స్పెషల్గా నేను మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నా, 2025 నుంచి చాలా పెద్ద కుట్రలు, 2025 నుంచి చాలా పెద్ద కుట్రలు ఈ దేశం పైన జరగబోతున్నాయి అనేటువంటి తెలుస్తున్నప్పటి నుంచి భయానక పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నేను భయపెట్టడానికి చెప్తలేను, నేను కేవలం దేశం అంటే ప్రేమగా ఉన్నటువంటి దేశ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంఘటితం అవ్వండి అని కోరుతా ఉన్నా. ఈ యొక్క కుట్రల్ని కామన్ మ్యాన్ వరకు అందరికీ తెలియవుగా, అందరూ తెలుసుకోవాలని కుతూహలంలో కూడా లేరు. బంగ్లాదేశ్లో జరుగుతుంది, నా ఇంటి దాకా రాలేదు కదా, నా ఇంట్లో జరుగుతలేదు కదా అని చెప్పేసి అనుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాకా చేరవేయాల్సినటువంటి బాధ్యత మీ ముందు ఉన్నది అంటూ గుర్తు చేస్తా ఉన్నా నేను. వాడు జుబేర్ గాడు, వాడు ధ్రువ్ టట్టి గాడు, తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు పని కట్టుకొని బంగ్లాదేశ్లో హిందువుల మీద, బంగ్లాదేశ్లో మైనారిటీల మీద ఏం జరుగుతలేదని కొన్ని దిక్కుమాలిన ఫోటోలు వీడియోలు పెడతా ఉన్నారు, ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలు. బట్ కళ్ళు తెరిచి మీరు చూడండి, మీ కళ్ళ ద్వారా మీరు చూడండి, ఎన్ని గుళ్ళు నాశనం అయ్యాయి అక్కడ, ఎంతమంది హైందవ కుటుంబాలు నాశనం అయ్యాయి, ఎంతమందిని చంపేస్తూ ఉన్నారు అనేటువంటిది. కొన్ని వీడియోలు చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది నిన్న నుంచి. ఇది కేవలం మేము రిజర్వేషన్ల కోసం చేసింది కాదు, మా దేశంలో ఉన్నటువంటి భారతదేశం తొత్తులైనటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎల్లగొట్టడానికి చేసినటువంటి ఉద్యమాన్ని బాహాటంగా కొంతమంది వీడియోలు చేసి పెడతా ఉన్నారు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ ట్విట్టర్లో. అండ్ దీనికి తోడు భారత ప్రభుత్వం కూడా కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ మీద ఎవరెవరైతే ఈ నిజాలన్నీ బయట పెడతా ఉన్నారో వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ని విత్హెల్డ్ చేస్తూ ఉన్నాయి, అంటే ఆపేస్తూ ఉన్నాయి, ఆ ట్విట్టర్ అకౌంట్స్ని బ్యాన్ చేస్తూ ఉన్నాయి. అర్థం చేసుకోండి ఇక్కడ ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్ ప్రమాణం. ఢాకాలో BNP భారీ ర్యాలీ, హింసను వీడాలని ఖలీదా పిలుపు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యూనస్, అవామీ లీగ్ లేకుండా ఎన్నికలు జరగవు, కార్యకర్తలకు హసీనా కుమారుడి భరోసా. బంగ్లాలో హిందువుల మీద దాడులు, కేంద్రం రంగంలోకి దిగాలి, జగ్గి వాసుదేవ్. సనాతన ధర్మ పరిరక్షణకు పోరాడాలి యోగి. హిందువులపై దాడిని ఖండించిన బంగ్లాదేశ్లోని 31 సామాజిక సంస్థలు. భయంలో 40,000 మంది తెలుగు సంతతి ప్రజలు. స్వేచ్ఛ అందరిది, కొందరిది కాదు. ఆంధ్రజ్యోతితో తెలుగు మూలాలు